అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా. ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా. నీవు లేక ఏం చేయగలను, నీవు లేక ఏం చేయగలను, జీవము సర్వము నీవేగా. ఫలించదను అవి పరులాకిచ్చదను, ఈ సంతోషగానములో దినమయ్యదను. ఫలించదను అవి పరులాకిచ్చదను, నీ సంతోషగానములో దినమయ్యదను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. దారి తప్పి నీ వెళ్ళినను, దారి తప్పి నీ వెళ్ళినను, నన్ను వెదకి నడిపెదవు పచ్చిక బయలు చోటులలో. సేదదీచే ప్రభు నీవే, పచ్చిక బయలు చోటులలో సేదదీచే ప్రభు నీవే. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. అబ్బా నీ బిడ్డను నేను యేసయ్యా, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను, నీ దివ్య రక్తముతో వెలయించి కొనబడిన బిడ్డను నేను. నీ దివ్యాత్మను నా చిన్ని హృదిలో మోసుకొని దీవించు బిడ్డను నేను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీ నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మనందరం ఆయన బిడ్డలమైన మనం ఆయన కలిగి ఉండటం మన ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు. ఆయన బిడ్డలుగా మనం ఉండుట, ఆయన మనకు తండ్రిగా ఉండుట, హల్లెలూయా, ఇదంతా కూడా దేవుని ప్రణాళికలో జరుగుతున్నటువంటి కార్యము. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఏది కూడా మరొక ఆయనను స్తుతిస్తూ ఆరాధన చేసుకుందాము. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడై బలవంతుడై నిత్యుడగు తండ్రి అయి సమాధానకర్త అయి మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆమేన్. వాడానికి స్తోత్రం. అల్ఫా ఒమేగా సృష్టికర్త అయిన దేవానికి వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం నాయనా.
ఈ రాత్రిని బిడ్డలుగా కొద్ది నిమిషాలు మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, గణపరచుటకు మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, ధన్యతను బట్టి, ఆయుష్ను బట్టి, సమయమును బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ముందున్న సమయంలో దైవ సేవకులను అభిషేకించి వాక్యము ద్వారా మాట్లాడమని, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని ఘనత ప్రభలు మీరే ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాము ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. 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 తండ్రి, మా ప్రార్థన ఆలకించినటువంటి దేవ స్తోత్రం, ఆరాధన కూడా మీకు అభిస్తున్నా. అలాగే ప్రియులారా, దేవునికి స్తోత్రం. మన వాక్యంలోనికి కూడా మన మధ్యలో పాస్టర్ అబ్రహాం గారు ఉన్నారు. వాక్య పరిచర్య ఈ రోజు ప్రత్యేకంగా చేస్తారు. వందనాలు. స్తోత్రం. ఓకే. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవ మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. హోలీ స్పిరిట్ తండ్రి, మీ ఆత్మతో కుమ్మరించుందండి. వాక్యం ద్వారా అందరితో మాట్లాడము, వాక్యం ద్వారా వాక్యం మమ్మల్ని విడిపించుందండి. ఆత్మలో బలపరచుందండి. ప్రాణములు ఉన్న గాయాలు కట్టుమోతండి. శరీరాన్ని బలపరచుమోతండి. ఫైనాన్షియల్ ఏరియాలో విడిపించుందండి. ప్రతి ఏరియాలో గొప్ప ఒక అభిషేకంతో వాక్యం ద్వారా తండ్రి నింపి ఒక అభిషేకంతో కుమ్మరించుందండి. వాక్యంతో నింపబోతండి. ఆత్మకార్యాలు మా వద్దలో మీరు సమర్థిత దయచమవుతండి. ఊహే డాబాకార ఖరాబిన సుగోడు యేసునామములో తండ్రి. ఆమేన్. బరమస్తు. ఓకే. ప్రైజ్ గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాక్యంలోనికి రావడానికి ప్రభు సహాయం చేశారు. పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, నేనే తప్పించుకున్నాను. ఓకే, దేవునికి మహిమ కలుగుతుంది కాక. పాస్టర్ గారు ఇంకొక ఓకే రైట్. సరే, మనం చూద్దాం. మనమందరము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు. దేవుని మార్గంలో మనం జీవిస్తున్నటువంటి వారు. యేసుక్రీస్తు తెలియపరిచినట్లుగా నేనే మార్గము, సత్యము, జీవము అని ఆయన చెప్పినటువంటి ఆ వాక్య ప్రకారంగా మనము ఆయన మార్గంలో నడుచుకొంచు, సత్యమును కలిగి జీవిస్తూ జీవములోనికి ప్రవేశించడానికి ప్రయాసపడుతున్నటువంటి వారము. ఈ శరీరంతో జీవించినటువంటి ఈ జీవిత కాలం అంతా కూడా జీవంలోనికి, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనం కొంత శ్రమను పడవలసి ఉంటుంది. ఓకే, అసలు ఈ రాత్రికాల సమయం దేవుని చిత్తమును గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. లోకంలో చూసినట్లయితే ప్రభువు నమ్మిన మనం అందరం కూడా దేవుని చిత్తము చేయవలసిన వారం. అది దైవ సేవకులైనా, అది విశ్వాసులమైన ఎవరైనా సరే దేవుని చిత్తం చేయడంలో ఎవరికి కూడా ఎక్సెప్షన్స్ లేవు. ఎవరికి ఎక్సెప్షన్స్ లేవు. అందరము దేవుని చిత్తము చేయడంలో 100% ఖచ్చితంగా మనం పని చేయవలసింది. ఓకే, దేవుని చిత్తమును తెలుసుకునే విషయంలో మొదటిది దేవుని చిత్తం ఉంది, రెండవది నీ చిత్తం ఉన్నది, మూడవది సాతాను చిత్తం. ఓకే, దేవుని చిత్తమును మనం చేస్తున్నామా, లేకపోతే మన సొంత చిత్తమును మనము నెరవేర్చుకుంటూ, మనం ప్రణాళికలు వేసుకుంటూ, మన ఆలోచనలు మనం నెరవేర్చుకుంటూ, మన సొంత తలంపులు, మన సొంత మార్గాన్ని ఎన్నుకొని ఇది దేవుని చిత్తమే అని అనుకుంటున్నాము. ఓకే, ఇంకా సాతానుడు కూడా వాడు ఏం చేస్తాడంటే దేవుని మార్గమును, నీ మార్గమును కాకుండా వాడి సొంత మార్గమును నీ ద్వారా వాడు నెరవేర్చుకుంటాడు. వాని ఉచ్చులో నువ్వు పడిపోయినట్లయితే, వాని తంత్రములలో నువ్వు పడిపోయినట్లయితే, మనకు తెలియదు, తెలియకుండానే మనం అనుకుంటున్నామే దేవుని చిత్తమని మనం అనుకుంటాము. కానీ సాతానుడు తన తంత్రముల చేత, వాడు వెలుగుదూత కదా, కాబట్టి నీ ముందు పెట్టిన అన్ని కూడా వాడు ఏం చేస్తాడంటే దేవుని చిత్తం మీద చెయ్యని చెప్తాడు. కానీ అది వాడి చిత్తం అయి ఉంటుంది. ఈ మూడిటిని చక్కగా మనం పరిశీలించాలి, చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అప్పుడే మనము దేవుని చిత్తము కరెక్ట్ గా నెరవేరుస్తున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా, నీ సొంత చిత్తాన్ని నెరవేరుస్తున్నావా, సాతాను చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ఈ మూడు విషయాలు. ఓకే, ఫోర్త్ వన్,
మనుషుల చిత్తము. ఫోర్త్, మనుషుల చిత్తం. ఎవరే మనుషులు? నీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరైనా కావచ్చు. ఓకే, అది అన్యజనుల చిత్తం నెరవేరుస్తున్నావా, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి సంఘ సమూహం కావచ్చు, లేదా పరిశుద్ధుల సహవాసం కావచ్చు, దైవ సేవకుల సహవాసం కావచ్చు, వారి చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? దేవునికి ఇచ్చిన చిత్తమా, వారికి ఇచ్చిన దేవుడి చిత్తమా? ఇది కూడా మనం గమనించాలన్నమాట. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు మనకిచ్చిన చిత్తాన్ని మనం నెరవేర్చకుండా ఎవరైనా మనుషులు ఏదైనా చెప్తే ఇది దేవుడి మాటనే కావచ్చు అని చెప్పేసి నన్ను చేయమంటుండేమో అని దాన్ని మనం నెరవేరుస్తాం. అది జాగ్రత్తగా గమనించాలి. మన ముందు ఉన్నటువంటి పరిశుద్ధులు, మనకు నాయకులైనటువంటి వారు, పెద్దవాళ్ళు అయినటువంటి వారు, మనకైతే వాక్యం నేర్చుకున్నటువంటి వారు ఉండవచ్చు. కానీ వారు నీకు తెలియపరుస్తున్నటువంటి విషయాలు అవి నీ జీవితంలో దేవుని చిత్తమా గమనించాలి. నీ జీవితంలో అవి దేవుని చిత్తమా? వాళ్ళ జీవితంలో అవి వాళ్ళ జీవితంలో వారి విషయంలో దేవుని చిత్తము అయి ఉండవచ్చు, కానీ అది నీ జీవితంలో దేవుని చిత్తమా? అది గమనించాలి. చాలా జాగ్రత్తగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమయము మనకు లేదు, చాలా సమయాన్ని మనం కోల్పోయాం. కొద్ది సమయమే మనకుంది. ఈ కొద్ది సమయంలో కూడా చాలా సమస్యలు లోకంలో ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సంఘ సమస్యలు ఉన్నాయి కదా. ఇన్ని రకాల సమస్యలు అన్నిటిలో దేవుని చిత్తమును నీవు నెరవేర్చుటలో నువ్వు ఎంత ఆసక్తిని కలిగి ఉన్నావు, ఎంత ఏకాగ్రతను కలిగి ఉన్నావు, ఎంతగా దేవుని చిత్తమును నెరవేర్చడానికి శ్రద్ధను కలిగి ఉన్నావు. చాలా శ్రద్ధను కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో మనం దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం లేదు. ఇప్పుడు నేను ఈరోజు మెసేజ్ ఇవ్వాలి కాబట్టి నా సమయాన్ని అంతటినీ అక్కడికి గడిపొచ్చిన చాలా శ్రద్ధగా కూర్చొని ఏంటి ప్రభువా అనేటువంటి విషయాలు కొంచెం కనిపెట్టి ఉందన్నమాట. అంటే మనము దేవుని చిత్తమును నెరవేర్చడానికి చాలా శ్రద్ధతో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టవలసిన వారని దేవుని పెట్టారు. మనం ఒకసారి వాక్యాన్ని చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను, ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 17వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. ఇంకా ముందు వచ్చిన మనం చదివితే అక్కడ మనకు చక్కగా ఉంటది అన్నమాట. లోకములో ఉన్నదంతయు 3 విషయాలు చెప్తాడు అనమాట. లోకంలో ఉన్నాయి అన్ని ఏంటి అనే విషయం 3 విషయాలు అక్కడ చెప్తున్నాడు. చూడండి, లోకంలో ఉన్నదంతా చెప్పేస్తున్నా. ఏంటిది అది? శరీరాశ, నేత్రాశ, జీవపటం. లోకంలో అన్ని, ఇంకా వేరే ఏమి మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏది ఆశించినా ఏది చేసినా శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఈ 3 విషయాల్లోనే నువ్వు చేసేవన్నీ ఉంటాయి అన్నమాట. లోకంలో ఉన్నవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. అయితే దేవుడు ఈ రాత్రి మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు శరీరాశ చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? గమనించాను. శరీరాశ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నేత్రాశ చిత్తమును నెరవేరుస్తున్నావా? జీవపు డంబమును నీలో కలగజేసే జీవపు డంబం యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? చాలా విషయాల్లో నేత్రాశ చిత్తాన్ని నెరవేర్చేస్తుంది. ఇది కావాలి నాకు అనుకుంటే దాన్ని ఏ విధంగా అయినా పొందుకోవడానికి మనం ప్రయత్నం చేసేస్తాం.
శరీరం ఏదైనా కోరుకున్నట్లయితే దాన్ని మనము స్వాధీనపరచుకోవడానికి, దాన్ని నెరవేర్చుకోవడానికి ఆ శరీర చిత్తాన్ని నెరవేర్చేస్తుంది. మనల్ని మనం ఘనపరుచుకోవడానికి, హెచ్చించుకోవడానికి దాని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. దేవుని చిత్తమును నెరవేరుస్తున్నాము. అందుకోసం ఏమంటాడంటే 17వ వచనం, 16వ వచనంలో, ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మము ఇవేవి కూడా నీ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చినవి కావు. తండ్రి దగ్గర నుంచి రాకపోతే అబద్ధమునకు జనకుడైన తండ్రి దగ్గర నుంచి వస్తున్నాయని అర్థం. మన సొంత తండ్రి దగ్గర నుంచి ఇవేమి రావట్లేదు. ఒకవేళ ఇవి ఏమైనా మనకు వచ్చినట్లయితే అపవాది వాడు తండ్రి కదా. ఎవరికి తండ్రి? అబద్ధమునకు జనకునై అయిన వాడు అబద్ధమునకు తండ్రి అయినటువంటి వాడు, మోసమునకు తండ్రి అయినటువంటి వాడు, పాపమునకు తండ్రి అయినటువంటి ఆ లూసిఫర్, ఆ సాతానుకు చెందినవి ఇవని దేవుడు చెప్తున్నాడు. మనం చాలా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి విషయం మన కుటుంబ విషయంలో పరిశీలన చేసుకోవాలి కదా. బయట లోక విషయంలో ఉన్న వారితో సత్సంబంధ విషయంలో పరిశీలన చేసుకోవాలి. మన ధన విషయంలో మనం పరిశీలన చేసుకోవాలి. మొన్న సంఘంలో నేను వాక్యం చెప్తూ నేను చెప్పాను అన్నమాట, నీ ఇంట్లోకి వచ్చిన డబ్బంతా నీది కాదని చెప్పి. చాలా మంది అనుకుంటున్నారు దేవుడు నన్ను దీవించాడు కదా, ₹1,00,000 వస్తుంది మా సంఘంలో, నెలకి ₹1,00,000 వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఈ లక్ష్యం నన్ను బాగా దేవుడు దీవించుడు, దేవుడు నాకు మంచి బహుమానం ఇచ్చాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. దేవుడు నన్ను దీవించాడు, ఎక్కడ డబ్బు వస్తుంది, ఆ డబ్బు నీది కదా, దేవుడిది. ఆ ధనాన్ని దేవుని చిత్తంలో ఎంతవరకు, దేవుని చిత్తానుసారంగా ఎట్లా ఖర్చు చేస్తున్నావు? ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, దేవుని చిత్తానుసారంగా ఆ డబ్బును నువ్వు ఎట్లా ఖర్చు పెట్టాలి? ప్రతి పైసకి లెక్క ఉంది. దేవుని చిత్తం ఎట్లా నెరవేరుస్తుంది. ఓకే, రైట్. ప్రియులారా, అందుకోసం దేవుడు ఏమని చెప్తాడు, మీ తండ్రి అయిన నా దగ్గర నుంచి ఇవేవి రాలేదు. వాటి చిత్తమును మీరు నెరవేరుస్తున్నట్లయితే అపవాది చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతారు. కాబట్టి ప్రియులారా, ఇక 17వ వచనంలో చెప్పినట్లయితే లోకము దాని ఆశ గతించిపోతున్నది. దాన్ని గమనించాలి. పాస్ట్ టెన్స్ లో స్టార్ట్ అయింది. లోకం యొక్క ఆశ పాస్ట్ టెన్స్ లో స్టార్ట్ అయింది. ఈ ప్రజెంట్ టెన్స్ లో కంటిన్యూ అవుతూ దాని ఆశలు, అంటే ఈ లోకము యొక్క నాశనం అనేటువంటిది అయిపోతున్నది. లోకములకు అంతము, లోకములకు నాశనము అనేటువంటిది ప్రారంభమై అది ఇప్పుడు పూర్తిగా పాడైపోయేటువంటి స్టేజ్ లోనికి వచ్చేసింది. ప్రభు చెప్తున్నాడు, అది నశించిపోతున్నది, పాడైపోతున్నది. కానీ ఇంత పెద్ద భూమి నశించిపోయినా, పాడైపోయినా, ఈ విశ్వంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రములు అన్ని రాలిపోతాయని దేవుని వాక్యం చెబుతుంది కదా. అవి భూమి మీద పడిపోతాయి, అవన్నీ రాలిపోతాయి, మాయమైపోతాయి. కానీ ఈ భూమి అంతా పోయినా, ఆకాశ నక్షత్రములు కూలిపోయినా, సూర్యచంద్ర నక్షత్రములు కనిపించకపోయినా నా చిత్తాన్ని నెరవేరుస్తున్న నీవు మాత్రం స్థిరముగా అలాగే ఉంటావని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుని బలమైన వాక్యము మనకు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని చిత్తమును నువ్వు జరిగిస్తున్నావు. అందుకోసమే 91 కీర్తనలు చెప్తుంది, నీ పక్కన 1000 మంది పడిన, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. ఈ సృష్టి అంతా కూడా నీ కళ్ళ ఎదుటే పాడైపోయినా, కూలిపోయినా నీవు నిలిచి ఉంటావు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకే నువ్వు పిలువబడిన వ్యక్తివి, నువ్వు నిలబడుతున్నావు. కుటుంబం వారి చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది. ఓ హల్లెలూయా. చాలాసార్లు మనం అక్కడ పడిపోతున్నాం. డబ్బు లేదు, డబ్బు చిత్తం నెరవేర్చుకోవడం కోసం మనం బ్రతకడం కాదు.
మనుషుల్ని సంతోషపెట్టే చిత్తం నెరవేర్చడం కోసం కాదు దేవుడు మనల్ని పిలిచింది. బిలీవర్ ఎప్పుడు ఎవరికి ఎక్సెప్షన్ లేదు. ఎవరి విషయంలో కూడా ఆయన విడిచిపెట్టాడు. ఎవరిమైనా సరే ఆయన చిత్తమును నెరవేర్చుటలో ఖచ్చితంగా నువ్వు ఉండాలని, నువ్వు నెరవేరుస్తావని నమ్మి దేవుడు నిన్ను పిలిచిండు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తము నెరవేరుస్తావని నిన్ను నమ్మి విశ్వసించి ఆయన నిన్ను పిలిచిండు, నిన్ను రక్షించుడు. దేవుడు నీలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే గుణము, స్వభావము నీలో ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఊరికినే రక్షించలేదు, మనల్ని ఊరికినే రక్షించలేదు. ఆయన చిత్తాన్ని నువ్వు బలంగా, శక్తివంతంగా నెరవేర్చే ఒక స్వభావము నీలో ఉన్నది. ఆ కార్యమును నీవు చేసే సామర్థ్యము, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నది. అందుకే ప్రభు నిన్ను రక్షించుడు, నిన్ను పిలిచిండు, ఆయనలో నిన్ను నిలబెట్టిండు. పిల్లరా, కాబట్టి మనల్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన చిత్తము నెరవేర్చడానికి మనం ప్రయత్నించాలి. ఓకే, నేను ఒక్క విషయం చెప్తాను. మనం ఆది కాండంలోకి వద్దాం. ఒక వ్యక్తి, మన అందరికి తెలిసిన వ్యక్తి కదా, మనకి అబ్రహాం గురించి మనం చూద్దాం. అబ్రహాం గురించి మనం చూద్దాం. అబ్రహాంను దేవుడు పిలిచి రక్షించినప్పుడు ఆయన చెబుతున్న మాటలు మనం చూద్దాం. 15వ అధ్యాయం మనం చూస్తే, ఆది కాండం 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తుంది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తే అబ్రహాంతో చెప్తున్నాడు, ప్రైజ్ గాడ్. దర్శనం ఉందో ఎందుకు మాట్లాడుతుంది. అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానమును, నీ కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఎందుకు అబ్రహాంతో దేవుడు మాట్లాడి చెప్పాడు? దేవుని చిత్తము నెరవేరుస్తాడని దేవుని తెలుసు. అబ్రహాము దేవుడి చిత్తమును తూచ తప్పకుండా నెరవేరుస్తాడని తెలుసు కాబట్టి అబ్రహాంతో మాట్లాడి. అబ్రహాంకు వేరే వాళ్ళు ఉన్నారు. అబ్రహాం నాన్నతో మాట్లాడొచ్చు కదా, అబ్రహాంకి తండ్రి ఉన్నాడు కదా, అబ్రహాం తండ్రితో మాట్లాడొచ్చు కదా, లోతుతో మాట్లాడొచ్చు కదా. అబ్రహాంతోనే ఎందుకు మాట్లాడింది దేవుడు? నీతోనే ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? నిన్నే దేవుడు ఎందుకు రక్షించాడు? నీవు దేవుని చిత్తం చేస్తావని ఆయనకు తెలుసు. నీలో ఆ సామర్థ్యాన్ని దేవుడు పెట్టిండు, ఆ పరిశుద్ధాత్మను దేవునిలో పెట్టిండు. దాన్ని నువ్వు బయటికి తీసుకురా. భయపడవద్దు, మొహమాట పడవద్దు, సిగ్గుపడవద్దు, నేను చేయలేనని అనుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు చేయగలవు. హల్లెలూయా. 15వ అధ్యాయంలో దేవుడు చెప్తూ అబ్రహాంతో చెప్తున్నాడు అన్నమాట, నువ్వు భయపడకు అని చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనకు భయాలు ఎక్కువ, అన్ని విషయాల్లో, అన్నింటిలో విషయాలు భయాలు ఉన్నాయి, కాబట్టి భయపడుకోండి. ఓకే, మనం చూద్దాం. దేవుడు అబ్రహామును నమ్మి పిలిచిన తర్వాత అబ్రహాము నమ్మదగిన వ్యక్తిగా ఉన్నాడు. 22వ వచనంలో మనం చూస్తే, 22వ అధ్యాయంలో మనకు తెలుసు, ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము అది దేవుని చిత్తమును ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చిండు ఆయన. హల్లెలూయా. మనందరికీ ఒక 10 లక్షల రూపాయలు ఎవరికైనా, అంటే మీలో ఉన్న ఇక్కడ మన అందరిలో ఎంతమంది ఉన్నాం? ఒక 14 మంది ఉన్నాం. మన అందరికి ఒక 10 లక్షలు వచ్చినాయి అనుకోండి. అందరికి 10 లక్షలు వచ్చినాయి ఈరోజు. ఓకే, 10 లక్షలు వచ్చినాయి. దశమభాగం ₹1,00,000 తీయాలి. ఎవరికి ధైర్యం? దేవుని చిత్తం ఇంకా దేవుని చిత్తం అంటే ఎక్కువ ఇవ్వాలి. దశమభాగం దేవుని చిత్తంలో ₹1,00,000 కాదు, దశమభాగం ₹1,00,000 ఇవ్వాలి. 10 లక్షలు ₹1,00,000 దశమభాగం. ఇంకా దేవుని చిత్తం అంటే దేవునికి ఇంకా ప్రియమైన వారిగా ఉండాలంటే 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, రైట్. ఎంతమందిని ఆ చిత్తాన్ని నెరవేరుస్తాం? ₹1,00,000 ₹3,00,000 ఇవ్వాలా? అయితే అబ్రహాముకు తన ఆస్తి అంతా కూడా కుమారుడే కదా.
వెండి బంగారాలకి ఆయన మీద ఏమి ఆశ లేదు అబ్రహాంకు. భూముల మీద ఏమి ఆయనకు ఆశ లేదు. పనివారు విస్తారంగా ఉన్నారు, పనులు చేసేవారు చాలా మంది ఉన్నారు, వాటి మీద ఏమి ఆయనకు ఆశలు లేవు. ఒకే ఒక ఆశ ఆయన కుమారుడే. చివరి ఆస్తి ఆయన కుమారుడే అబ్రహాంకు. ఈ కుమారుణ్ణి దేవుడు బలిగా అర్పించమని దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు అన్నమాట, ఇది నా చిత్తం అని దేవుడు చెప్పిండు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట అంటే, ఇది నా చిత్తము, నువ్వు చేయాలని చెప్పిండు అబ్రహాం. అబ్రహాం ఏమన్నాడు? నీ చిత్తము అది ఏదైనా సరే, కుమారుడే కాదు, నేనైనా బలిగా కావాలన్నా, ఇంకెవరు బలిగా కావాలన్నా ఆ బలిపీఠం మీద పడుకొని బలిగా తప్పకుండా మమ్మును మేము అర్పిస్తామని చెప్పేసి అబ్రహాము దేవుని చిత్తమును నెరవేర్చేసి. హల్లెలూయా. ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే దేవుని చిత్తమును 100% చెప్పినట్టుగా చేసి, నిన్ను గురించి కూడా ఇంకో 100 సంవత్సరాలన్నా మాట్లాడుకోవాలా వద్దా? స్తోత్రం, హల్లెలూయా. నిన్ను గురించి కనీసం ఇంకొక 100 సంవత్సరాలు మాట్లాడుకోవాలి కదా. మాట్లాడాలంటే నీవు దేవుని చిత్తాన్ని, నేను దేవుని చిత్తాన్ని 100% నెరవేర్చాలి. ఓకే, ఖచ్చితంగా దేవుని చిత్తం నిరంతరం నువ్వు నిల్చుంటు. ఆయన అది వాగ్దానం చేస్తున్నాడు. ఆ 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్న మాట, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, నువ్వు నిరంతరం నిల్చుంటు, నువ్వు చచ్చిన నిల్చుంటావు, బ్రతికిన నిల్చుంటావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నావో, దేవుని చిత్తము నువ్వు చేస్తే నిరంతరము నువ్వు నిలిచి ఉంటావు. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు, 1000 ఏళ్ల పరిపాలన జరుగుతున్నప్పుడు, ఓకే, అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ ప్లేస్ నా కుమారుడు నా చిత్తం నెరవేర్చిన రతీష్, నా దాసుడు రతీష్ నెరవేర్చినాడు, నా దాసుడు పీఠు నెరవేర్చినాడు, పీఠు పాస్తున్న నా దాసుడు ఈ ప్రాంతంలో నా చిత్తం నెరవేర్చాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అక్కడ పెడతాడు. మనం స్తోత్రం, హల్లెలూయా. దేవుడే మన గురించి ప్రకటన చేస్తాడు వీళ్ళ. కాబట్టి మనం అందరము కూడా దేవుని చిత్తమును చేద్దాం, దేవుని చిత్తమును చేద్దాం. మన సొంత చిత్తంను మర్చిపోదాం. దానిలో దేవుని చిత్తం ఉందా లేదా కనుక్కుందాం. సాధారణ చిత్తాన్ని చేస్తున్నామా, జాగ్రత్తగా విడిచిపెడదాం. మనుషుల చిత్తాన్ని చేస్తున్నామా, జాగ్రత్త పడదాం, దాన్ని విడిచిపెడదాం. దేవుని చిత్తము పరీక్షించి ఏక మనసుతోని, ఏక హృదయంతో, ఒక ప్రత్యక్షతగా దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతగా దేవుని చిత్తాన్ని తీసుకొని ఈ దినాల్లో ఆయన కొరకే మనమందరము జీవిస్తాం. దేవుడు నీ ద్వారా, మనందరి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. పాస్టర్ గారికి